ఒకసారి పురుషోత్తమ్ రెడ్డి గారు చెప్పండి సార్, మన జోన్ పై రైల్వే 11,000 కోట్లు ఇచ్చాము, ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నారు. కానీ అసలు ఇప్పటి వరకు దానికి గెజెట్ లేదంట, గెజెట్ రాలేదు, ఇప్పటి వరకు రైల్వే జోన్ లేదు, కంటికి కనపడదు. ఇది రాసింది మళ్ళీ ఆంధ్రజ్యోతి అండి, ఇది రాసింది వాళ్ళ పత్రిక. రాస్తూ ఎంపీలు గట్టిగా అడగలేకపోవడం వల్లనే రైల్వే మంత్రి రైల్వే జోన్ శంకుస్థాపనకు రాలేదంట. రైల్వే జోన్ శంకుస్థాపనకు రైల్వే మంత్రి అశ్విని కుమార్ రాలా. ఎందుకు? ఆయన ఒడిశాకు సంబంధించి అక్కడ రాష్ట్ర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సో ఏంటంటే ఒడిశా లాబింగ్ పనేనని అనుమానం. అన్ని చోట్ల రాయగఢ్ కొత్త డివిజన్ లో ఆల్రెడీ ప్రక్రియ ప్రారంభమైంది, మనతో పాటు స్టార్ట్ అయింది. కానీ విశాఖలో రైల్వే జోన్ మాత్రం మీరు లేదండి, 2 ఏళ్ల తర్వాత బిల్డింగ్ కట్టుకున్నాక అప్పుడు స్టార్ట్ చేస్తామని చెబుతున్నారు. రైట్, మీ పాయింట్ చెప్పండి సార్ సురేష్ గారు. ఈశ్వర్ గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే విశాఖ విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా మోసపూరితంగా వ్యవహరిస్తుంది. బైఫర్కేషన్ యాక్ట్ లో ఏముందంటే 2014 రాష్ట్ర విభజన అయిపోయిన వెంటనే 6 నెలల లోపు సికింద్రాబాద్ రైల్వే జోన్ నుంచి సపరేట్ గా ఆంధ్ర రాష్ట్రానికి ఒక రైల్వే జోన్ ఇవ్వాలి 6 నెలల లోపు అని ఉంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది, ఆంధ్రప్రదేశ్ లో 4 డివిజన్లు ఉంటాయి. ఒకటి గుంతకల్లు, గుంటూరు, విజయవాడ, వాల్తేరు, విశాఖపట్నం పక్కన. ఈ 4 డివిజన్లలో వాల్తేరు డివిజన్ ఒరిస్సా డివిజన్ లో ఉంది. మిగతా 3 డివిజన్లు సికింద్రాబాద్ రైల్వే జోన్ లో ఉంది. ఫస్ట్ బాధ్యత గల ప్రభుత్వాలు ఏం చేయాలి సార్? సికింద్రాబాద్ లో ఉన్నటువంటి 3 డివిజన్లు సికింద్రాబాద్ నుంచి లింక్ కట్ చేయాలి. సికింద్రాబాద్ కట్ చేసేసి ఒడిశా నుంచి దాన్ని కట్ చేసేసి ఈ 4 డివిజన్లు ఒక డివిజన్ ని జోన్ గా ప్రకటించాలి. ఈ 4 డివిజన్లు ఒక చేయాలి. ఇది రూల్ కదా. విభజన చట్టం అంటే ఈ 3 డివిజన్లు ఒకటి చేయాలి, గుంటూరు, విజయవాడ, గుంతకల్లు. నా పాయింట్ ఏంటంటే ఈ రోజు కూడా మీరు ఆన్లైన్ ఇప్పుడు కూడా కొట్టండి, సికింద్రాబాద్ లో ఇప్పటికి 3 డివిజన్లు ఉన్నాయి. ఏది? గుంతకల్లు, విజయవాడ, గుంటూరు. ఈ రోజు కూడా సికింద్రాబాద్ జోన్ లో ఉన్నాయి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు రాజ్యం లేని రాజు ఎట్టుంటాడు, ఒక్క స్టేషన్ కూడా లేదు. మన కొత్తగా పెట్టిన విశాఖపట్నంలో ఒక స్టేషన్ లేదు, డివిజన్లు కాదు. ఏ స్టేషన్ చెప్పండి? ఇప్పుడు 3 డివిజన్లు సికింద్రాబాద్ రైల్వే జోన్ లో ఉంది. ఇంకా దేనికి రాజ్యం దేని పరిపాలిస్తుంది విశాఖ జోన్? కూడా ఒక మోసపూరితమే, అంతేనా? అసలు డివిజన్లు వేరు చేయకుండా, ప్రాంతాలు ఇవ్వకుండా దానికి రాజ్యం ఇవ్వమంటే ఎట్లా? కాబట్టి విశాఖలు అడ్డుకుంటున్నారా అది పక్కన పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సికింద్రాబాద్ నుంచి 3 డివిజన్లు వేరు చేయండి, ఒడిశా నుంచి వేరు చేసి 4 ఒకటి ప్రకటించలేదంటే మోసం చేస్తున్నారని అర్థం. రైట్.